ఎందుకు హరీష్ రావు గారిని సిట్ విచారణకు పిలిచింది? నేను రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలు ఎందుకోసం అధికారంకి ఇచ్చారు? ఆ రోజు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇంకా అనేక వాగ్దానాలు చేసి పరిపాలన చేయమంటే నువ్వు పరిపాలన చేయకుండా ఆ రోజు ఇంకో కొత్త ఇష్యూని తీసుకొచ్చి నువ్వు ఒక టైం పాస్ చేస్తున్నావా? ఇంకోటి లేదా? ఇలా హరీష్ రావుకి ఇచ్చినటువంటి యొక్క మీ యొక్క హరీష్ రావు గతంలో సుప్రీంకోర్టు ఏం చేసేది? క్లీన్ చిట్ ఇచ్చింది. ఎందుకంటే గతంలో హరీష్ రావు గారు హోంమంత్రి కాదు, ఇరిగేషన్ మినిస్టరు. కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు మీ బొగ్గు కుంభకోణము నైలి యొక్క టెండర్ల విషయంలో అది ఓపెన్ టెండర్ విలువాలి. ఓపెన్ టెండర్ విలువకుండా ఒక సిస్టాన్ని యొక్క సైట్ విజిట్ అని తీసుకొచ్చారండి. సైట్ విజిట్ అంటే ఎవరు? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పంపుతారు. పంపిన వాళ్ళకు టెండర్లు దక్కుతాయి. ఆ విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి బొమ్మను కిప్పేయాలని రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క భార్య కిప్పేయాలని ఆమె ఈ యొక్క వీళ్ళిద్దరి ముందు వాటాల పంచాయతీ. ఎందుకంటే దాదాపుగా 1600 కోట్ల రూపాయలకు టెండర్లు కుంభకోణం. కాబట్టి వీళ్ళ యొక్క వాటాల పంచాయతీలు మన హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రశ్నించాడు. దీని మీద మొత్తం ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చే వరకు అలా ఈరోజు వీళ్ళందరూ భయపడి మా వాటాలు ఎక్కడ బయటపడతావు అనే ఉద్దేశంతో ఈరోజు హరీష్ రావు మీద ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులతో అయ్యేదే ఉంది. ఈ నోటీసులకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ భయపడేటువంటి ఆస్కారం లేదు. మా పార్టీ ఉద్యమాల నుంచి ఉద్యమించినటువంటి పార్టీ. మేమందరం కూడా తెలంగాణ కోసం కేసులే లెక్క చేయలేదు, ప్రాణాలు అర్పించారు. మా నాయకుడు ప్రాణం దగ్గరికి పోయి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు. అరే, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దయచేసి పరిపాలన చేయండి. ఈరోజు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతుందండి. 6,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బాకీ ఉన్నాయి. బాకీ ఉంటే ఇలా టీసీలు ఇస్తారు కాలేజీలు. అదేవిధంగా రైతులు పాపం వల్ల యూరియా రాక పంటలు పండలేక, అదేవిధంగా నువ్వు టైం ప్రకారం కూడా రైతు బంధు వేస్తలేవు. ఏమి లేక వాళ్ళు పాపం పండిన పంటకు గిట్టుబాటు దొరకక ఈరోజు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కాంట్రాక్టులు మీ నాయకులు బట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడు? ఈరోజు కాంట్రాక్టులు బిల్లులు చెల్లించడానికి 30%, 20% తీసుకుంటున్నటువంటి విషయము మీకు తెలుసు. గతంలో ఆయా సెక్రటరియట్లోని కాంట్రాక్టులను ధర్నా చేశారు. అంటే ఈ యొక్క వాటాల పంచాయతీ కానీ అంతకంటే ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా పరిపాలన చేయండి. ఎందుకంటే మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే చాలా మంచిది. మీకు 2.5 సంవత్సరాలు ఉంది. అదే వేరే దేశంలో ఒక రికాల్ సిస్టమ్ ఉంటుంది. ఈ రికాల్ సిస్టమ్ అంటే నువ్వు పరిపాలన చేయకపోతే మళ్ళీ పిలిచి దించేస్తారు, గద్దె దించేస్తారు. కానీ ఆ విధంగా లేదు. కాబట్టి నేను దయచేసి ఒకటే అంటున్నాను, నువ్వు అదృష్టం కలిగి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి దయచేసి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసి పరిపాలన చేసి ఒక ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నా. కానీ ఒక వీధి రౌడీలాగా నువ్వు నిన్న ఏం చేసావు? ఖమ్మంలోకి పోయి ఓ స్టేట్మెంట్ ఇచ్చావు. బీఆర్ఎస్ పార్టీని అంట 100 మీటర్ల లోతుల పాతి పెడతాడంట. అరే, దిమ్మలు కూల్చావు అంటారు. అరే, నువ్వు ముఖ్యమంత్రివి, అందులో నువ్వు హోమ్ మినిస్టర్ కూడా, ఆ శాఖ నీ దగ్గరనే ఉంది. అరే, నువ్వే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా మాట్లాడితే మరి సామాన్య మానవుడి విషయం లేనిది? సామాన్య మానవుడు మాట్లాడితే నువ్వేం చేసి ఈ లోపల కేసులు పెట్టేసి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుంటివి. అరే, నువ్వు ఒక రాష్ట్రాన్ని కాపాడాలి. ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో అనేకమైనటువంటి యొక్క క్రిమినల్ చర్యలు, రోజు ఒక హత్యలు, రకరకాలటువంటి యొక్క మహిళల మీద, అదేవిధంగా అనేక రకాలైనటువంటి హింస జరుగుతుందండి. రోజు చంపుకోవడము, రియల్ ఎస్టేట్ గొడవలు జరుగుతున్నవి. వీటిని కంట్రోల్ చేయండి రేవంత్ రెడ్డి గారు. దయచేసి నువ్వు ఆ విధంగా చేయకుండా ఈ యొక్క నోటీసులు ఇవన్నీ కాకుండా నోటీసులకు భయపడము. మా నాయకుడు హరీష్ రావు గారు, మా కోర్టులు ఉన్నవి, ప్రజా కోర్టులు ఉన్నాయి, వాటిలో తేల్చుకుంటాము, మేము భయపడే ముచ్చట లేదు. నువ్వు మిగతా సమయాన్ని ప్రజల పరిపాలన దృష్టి పెట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఎందుకు హరీష్ రావు గారి మీద ఈ మధ్య విమర్శలు చేస్తున్నారు? ఎందుకు హరీష్ రావు గారి గొంతు నొక్కే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? అరే, ఇప్పుడు గతంలో మా కేటీఆర్ వారి మీద కార్ రేస్ కేసు అనేటువంటిది భయపెట్టించిండు. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఏమంటున్నాడు? ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అంటున్నాడు. అరే, ఇవి పక్కకి పెట్టు. నువ్వు ప్రజల సమస్యల కోసం పనిచేయండి రేవంత్ రెడ్డి. మా హరీష్ రావు గారు ఏంది? ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల మధ్యన ఉండేటువంటి వ్యక్తి, ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తిని ఆ విధంగా నువ్వు చేస్తే
మా నాయకులు ఎవరు భయపడవు. దాదాపు 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ మాది. మేము పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము భయపడము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులకు చెప్పి నువ్వేం చేసి పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మీకు 2.5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయండి. అదేదో రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. ఎందుకంటే మీరు 42% అన్నారు బీసీలకు ఇచ్చావండి, ఏ లేదు కదా సర్పంచ్ ఎన్నికలు రేపు చూపిస్తాం తడాక. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు కూడా చెప్తున్నాను నేను కూడా వచ్చి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేటువంటి సింబల్ పరంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.